శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక, ఉద్యోగ, కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో ఈరోజు మనతో పాటు టీడీపీ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మ, మీరు ఈరోజు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి పథకాలు కావచ్చు, ఈరోజు సూపర్ 6 కావచ్చు, ఈ రెండింటికి మధ్య గల వ్యత్యాసాలు ఏంటి? అందరికీ నమస్తే అండి. నేను టౌన్ మహిళా అధ్యక్షురాలు మాట్లాడుతున్నాను. జై తెలుగుదేశం. జగన్మోహన్ గురించి చెప్పడానికి ఏమీ లేదండి. ప్రజలు ఆల్రెడీ 5 సంవత్సరాలు బట్టి చూశారు. అయితే బొబ్బిలి నియోజకానికి ఒక ప్రత్యేకత ఉందండి. రాష్ట్రం అంతా ఒకవైపు ఉంటే బొబ్బిలి అంతా ఒకవైపు ఉంది. బొబ్బిలి వైపు అందరూ కూడా చూస్తున్నారు. నాయన గారు అంటే అంత గుర్తింపు ఉందండి. రాష్ట్ర లెవెల్లో నాయన గారు గుర్తింపు ఉందండి. తప్పనిసరిగా 50,000 మెజార్టీతో గెలుస్తారు నాయన గారు. అది మాకు తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడు గురించి చెప్పుకుందాం. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అన్నాడు. ఏ రత్నం లేదు, అన్ని రత్నాలు రాలిపోయాయి. ప్రజలు కూడా మహిళలు అవన్నీ అరాచకాలు ఎక్కువైపోయాయి. మహిళలకు అసలు ప్రత్యేకత ఏమీ లేదు. అందరికీ కూడా బానిసత్వంగా చూశాడు. దాని ద్వారా చంద్రబాబు గారు అయితే మహిళలకు పెద్దపీట వేశారండి. మహిళలకే ప్రాముఖ్యత ఎక్కువ ఇచ్చారు. కళలకు రెక్కలు అనే పథకాన్ని చాలా మహిళలకు చాలా ఉపయోగపడుతుందండి. అలాగే సూపర్ 6 కూడా అన్ని విధాలుగా కూడా ఉపయోగపడుతుంది మహిళలకు. 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు వరకు పెన్షన్ ఇస్తారండి. తర్వాత చదువుకునే విద్యార్థులకు కూడా చాలా ఉపయోగపడుతుంది. మహిళలు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా సరే ఉచిత ప్రయాణం ఒకటి ఉందండి. సూపర్ 6 చాలా సూపర్గా ఉన్నాయండి. జై తెలుగుదేశం. అమ్మ మీరు చెప్పండి అమ్మ, ఈరోజు చూసుకుంటే బేబీ నాయనకి ఇక్కడ టికెట్ ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారండి. బేబీ నాయన గారికి ఇక్కడ నియోజకవర్గం టికెట్ ఇవ్వడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే గతంలో వాళ్ళ అన్నగారు కూడా సుజీ నాయన గారు కూడా ఒక మినిస్టర్గా చేశారు. బొబ్బిలి రోడ్డు వైండింగ్ అయితేనేమి, అలానే 90 కోట్లతో బొబ్బిలికి వాటర్ ప్రాజెక్ట్ తేవడం అయితేనేమి, రోడ్లు అయితేనేమి ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అతని అడుగుజాడల్లో మన బేబీ నాయన గారు మన చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన రేపొద్దున్న భారీ మెజార్టీతో బొబ్బిలిలో గెలిచి బొబ్బిలిని చాలా అభివృద్ధి పదంలో నడిపిస్తారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన 5 సంవత్సరాల్లో ప్రజలైతే చాలా విసుగెత్తిపోయారు. ఎందుకంటే అధిక ధరలు, సామాన్య ప్రజలు బ్రతకడమే చాలా కష్టకాలం అయిపోయింది ఈ రోజుల్లో. అలాగే యువత మొత్తం నిరుద్యోగ సమస్యతో, అలానే మద్యానికి గంజాయికి బానిసలు అయిపోయి చాలా దారుణంగా ఇంట్లో తల్లిదండ్రులనే చంపేస్తున్న పరిస్థితులు ఇప్పుడున్న యువతలో కనిపిస్తున్నాయి. ఎందుకంటే మద్యం గంజాయిని అదుపు చేయట్లేదు. ఉన్న ప్రభుత్వం అసలు పట్టించుకోవట్లేదు, ఎక్కడ అరికట్టడం లేదు. కాబట్టి యువత అంతా నాశనం అయిపోతున్నారు. ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక్క ప్రాజెక్టుకి ఈరోజు రాలేదు, ఒక కంపెనీస్ రాలేదు. మరి ఇవి రాకపోతే యువత ఎప్పుడు బాగుపడతారు? యువతకి ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి? ఎక్కడైనా సరే ఇక్కడ నుంచి వలసలు వెళ్ళిపోతున్నారు ఉద్యోగాల కోసం. వాళ్ళు ఇచ్చే తక్కువ శాలరీకి అక్కడ బ్రతకలేక ఉండలేక యువత అయితే చాలా వరకు పాడైపోతున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేస్తామని ఆ రోజు మాట ఇచ్చారు. ఎక్కడ చేశారు మద్యపాన నిషేధం? అనేక రకమైన నాసిరకమైన బ్రాండ్లు తెచ్చి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎంతోమంది మరణానికి కారణమయ్యారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారండి. అలానే ఎక్కడైనా రోడ్డు వేశారా? మీరు ఇప్పుడు వచ్చారు, మీ ప్రెస్ వాళ్ళే తిరుగుతున్నారు కదా, ఎక్కడ రోడ్లు వేశారు చూపించమనండి. ఎక్కడ అభివృద్ధి చేశారు? ఎన్ని మనకి ప్రాజెక్టులు శాంక్షన్ అయ్యి ఎందుకు ఆగిపోయేవి? అంటే మీరు బిల్లులు చెల్లించలేక, కాంట్రాక్టులు ముందుకు రాక, మీ వల్లనే ఇవన్నీ గతంలో మేము శాంక్షన్ చేసినవి, టీడీపీ ప్రభుత్వం శాంక్షన్ చేసింది. పారాద్ బ్రిడ్జ్ కానీ, మన సీతానగరం బ్రిడ్జ్ కానీ ఎందుకు కట్టలేకపోయారు? 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? మీరు పిలిస్తే ఏ కాంట్రాక్ట్ రారండి. ఏ దేశం నుంచి కూడా ఉద్యోగం అంటే ఇక్కడ కంపెనీలు కూడా రావు. ఎందుకంటే మీరు వాళ్ళకి భరోసా ఇవ్వలేకపోయారు. అంత అరాచకమైన పరిపాలన. ఎవరు అడిగితే వాళ్ళని జైల్లో పెట్టడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, మహిళల్ని వేధించడం, ఎంతోమందిని ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూశారు, గొడ్డలతో నరికివేశారు. అలాగే దళిత మహిళలను చంపేస్తున్నారు. చంపేసి వాళ్ళ ఇంటికి పార్సల్ పంపిస్తున్నారు. ఈ ప్రభుత్వంలో పోలీసులు కానీ ఎవరు కానీ ఏమైనా న్యాయం చేశారా? వీటన్నిటినీ ప్రజలు చూస్తున్నారు. ప్రతి ఒక్కరూ అయితే గుమ్మతంగా ఉన్నారు. ఓటింగ్ అయితే టీడీపీకే పడుతుంది. టీడీపీ భారీ మెజార్టీతో గెలిచి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన దక్షత ఉన్న మనిషి, ప్రతి ఒక్కరికి తెలుసు. గతంలో మనకి కియో ప్రాజెక్ట్ వచ్చిందంటే అతని వల్ల వచ్చింది.
ఎన్ని ప్రాజెక్టులు వచ్చి ఎంతోమంది విదేశీ విద్య అని ఎంతోమంది విద్యార్థులు బాగుపడ్డారు, ఎంతో నిరుద్యోగ సమస్య నిర్మూలించడం జరిగింది. ఇప్పుడు అతను జగన్ గారు వచ్చాక డిఎస్సి అన్నారు. ఏ డిఎస్సి ఎక్కడ ఇచ్చారు? డిఎస్సి మెగా డిఎస్సి అని దగా డిఎస్సి ఇచ్చారు. గ్రూప్స్ లేవు. ఎంతోమంది యువత అయితే చదువుకొని చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వీటన్నిటి పరిష్కారం చేసే ఒకే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారే. అందుకే మేము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రానున్న దినంలో చాలా మంచి ప్రోగ్రామ్స్ అయితే పెట్టారు. సూపర్ 6 అని, అలానే కళలకు రెక్కలు అని, యువతకు భవిష్యత్తుకి, అలాగనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడవడానికి రైతులకు భరోసా అని అన్ని మంచి పథకాలు ప్రవేశపెట్టారు. ప్రజలందరూ గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మంచి భారీ మెజార్టీతో ముఖ్యమంత్రిగా గెలుస్తారు. ఇక్కడ బేబీ నాని గారి విషయంకి వస్తే పదవి లేకపోయినా కష్టం అనుకుని వెళ్ళే ప్రతి మనిషికి హెల్ప్ చేసే వ్యక్తి. ఎంతోమందిని చదివిస్తున్నారు, ఎన్నో రోడ్లు వేశారు, ఎన్నో బోర్లు వేశారు. అదే ఒక పదవి ఉంటే ఇంకా అభివృద్ధి పదంలో ఈ నియోజకవర్గాన్ని నడిపిస్తారని ప్రజలందరూ నమ్ముతున్నారు. భారీ మెజార్టీతో ఇక్కడ బేబీ నాని గారు గెలుస్తున్నారని ఆశిస్తున్నాం. జై టీడీపీ, జై తెలుగుదేశం. అమ్మ మీరు చెప్పండి అమ్మా, ఇక్కడ ప్రజెంట్ మీ బొబ్బిలి నియోజకవర్గంలో బేబీ నాయన ప్రజలతో ఉన్నటువంటి సాంగత్యం ఎలాంటిది? చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం. బేబీ నాయన గారికి టికెట్ ఇవ్వడం చాలా మంచిది. ఇక్కడ బేబీ నాయన గారు అయితే కష్టకాలంలో అయినా ఏ కష్టమైనా నాయన గారు చేతి డబ్బులు పెట్టి అభివృద్ధి చేస్తున్నారు. పిల్లల విషయంలో అవని, ముసలోళ్ళ విషయంలో అవని, నాయన మాకు నీళ్ళు లేవంటే బోర్ తీశారు, నాయన మాకు వాటర్ ప్రాబ్లం అంటే కొలాయిలు కూడా వేస్తామన్నారు. నాయన చేసింది అయితే బొబ్బిలు చాలా అభివృద్ధి చేశారు. మండలాలకు బొబ్బిలికి నాయనకైతే మంచి పేరుంది. 50,000 60,000 ఓట్ల మెజార్టీలో చక్కగా నాయన వస్తారు. పథకాలు ఇస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గొప్ప అయిపోతున్నాడు, కానీ ఏమీ లేదు. ఇచ్చిన పథకాలకేమో ఏం ఓట్లు వేసిరు. బేబీ నాయన గారు అయితే ఖచ్చితంగా గెలుస్తారు ఇక్కడ. అయితే ఇది పరిస్థితి. బొబ్బిలి నియోజకవర్గంలో చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి మహిళ మాత్రం టీడీపీ మీద అయితే ఎలా అయినా సరే ఈసారి మాత్రం కంపల్సరీ టీడీపీ వస్తుందని మాత్రం చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు అయితే జరిగాయి అనేది కూడా మనతో వివరించడం అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.